హలో హాయ్ అందరికీ ఈరోజు వచ్చి కోల్డ్ లివర్ ఫ్రై చూసారు కదా. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇందులో వాటర్ ఏం పోయిన అవసరం లేదు. లివర్లో ఉన్న వాటర్ అంతా ఈ ముక్కల్లో ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వాటర్ అంతా ఉడకాలి. వాటర్ అంతా అయ్యేంత వరకు ఈ విధంగా మగ్గనివ్వాలి. చూసారు కదా, మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అందులోనే కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆనియన్స్ అన్నీ బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా కలుపుకొని చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఎక్కువసేపు మగ్గనివ్వాలి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కాబట్టి. మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులోనే మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న లివర్ ముక్కలు కూడా వేసుకోవాలి. చూసారు కదా, లివర్లోని వాటర్ అంతా పోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వస్తుంది, దాంతోపాటు మొత్తం వేసేసుకోండి. కడుక్కొని అవసరం లేదు ఉడకబెట్టిన తర్వాత, ఎందుకంటే ముందే క్లీన్ చేసుకుంటాం కాబట్టి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, మీరు సరిపడా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా పౌడర్, అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడర్ కలిపింది, అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోనే చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. చూసారు కదా, చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.